హాయ్ అండి. సో, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2 అక్టోబర్ నుంచి మన స్టోర్స్ అందరికీ స్టార్ట్ అయింది. సో, ఆల్రెడీ చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో, అయితే ఈసారి మన బ్యాంక్ ఆఫర్ ఏదైతే ఉంటుందో, ఈసారి మనకైతే హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ద్వారా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా మనకొస్తుంది. సో, టిపికల్‌గా మీరు చూస్తే ప్రీవియస్ సేల్స్ అన్నిట్లో కూడా కార్డ్ ఆఫర్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుందండి. సో, ఎప్పుడు కూడా ఒక మినిమమ్ ఆర్డర్ వాల్యూ రూ. 3000 ఉండేది. అందులో 10% మాక్సిమం డిస్కౌంట్ ఒక రూ. 1500 ఉండడం. సో, ఇట్ యూజ్డ్ టు బి వెరీ సింపుల్. అంటే కాంప్లికేషన్ ఏమి ఉండేది కాదు. చాలా సింపుల్‌గా ఉండేది. సో, అయితే దివాళీ వేవ్ 1 డిఫరెంట్ అండి. సో, దివాళీ వేవ్ 1లో మనకి ఎప్పుడు రానంత డిస్కౌంట్స్ ఉంటాయి. సో, దివాళీ వేవ్ 1 డిస్కౌంట్స్ ఆర్ గోయింగ్ టు బి ద బెస్ట్ డిస్కౌంట్స్ ఇన్ ద ఎంటైర్ ఇయర్. సో, మనకి ఒక్క కార్డ్ పైన మనకు అప్ టు రూ. 12,750 వరకు డిస్కౌంట్, ఒక క్రెడిట్ కార్డ్ పైన అప్ టు రూ. 12,750 డిస్కౌంట్ వస్తుందండి. సో, ఇంత పెద్ద డిస్కౌంట్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఏ వేవ్‌లో కూడా రాదు. ఓకే. సో, దివాళీ కూడా వేవ్ 2, వేవ్ 3లో కూడా ఇంత డిస్కౌంట్ అనేది ఉండదు. ఓకే. సో, దిస్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ థింగ్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అయితే ఈసారి హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ డిస్కౌంట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉందండి. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా లేదు. ఓకే. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని కండిషన్స్ అవన్నీ కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి. ఓకే. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, అది ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. సో, అది మీకు కొంచెం సింప్లిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఈసారి డిస్కౌంట్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ వల్ల, డిఫరెంట్ యాస్పెక్ట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆఫర్ డ్యూరేషన్. అంటే సేల్ పీరియడ్ మనకి 2 నుంచి 9థ్ వరకు ఉన్నా కానీ సరే, ఓవరాల్‌గా మొత్తం అంతా డ్యూరేషన్ అంతా కూడా ఒకటే రూల్స్ లేవు. డేట్ మారే కొద్దీ కొన్ని డేట్స్‌కి కొన్ని డిఫరెంట్ డిస్కౌంట్ ప్యాటర్న్స్ అవి పెట్టారు. సో, అవి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో, నెక్స్ట్ కేటగరీస్. సో, కేటగరీని బట్టి ఓకే. సో, డైరెక్ట్‌గా మనం ఏ ప్రొడక్ట్ లోంచి కేటగరీ ఆర్డర్ చేస్తున్నామో ఆ కేటగరీ బేసిస్ పైన మినిమమ్ ఆర్డర్ వాల్యూ అనేది ఒకటి డిసైడ్ చేశారు. డిస్కౌంట్ అప్లికేబుల్ అవ్వడానికి. అండ్ ఈఎంఐ ఆర్డర్స్‌కి, నాన్ ఈఎంఐ ఆర్డర్స్‌కి సెపరేట్ డిస్కౌంట్స్ పెట్టారు. బట్ మనకి ఎలాగో ఈఎంఐ లేదు కాబట్టి సో, వీల్ ఓన్లీ బి టాకింగ్ అబౌట్ నాన్ ఈఎంఐ ఆర్డర్స్. నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్ అండి. సో, మనకి డిస్కౌంట్స్ అండ్ కమిషన్స్, ఇన్సెంటివ్స్ అన్నీ రావాలంటే ఖచ్చితంగా పీఓఎస్ మెషిన్‌లో నుంచే ఆర్డర్ ట్రాన్సాక్షన్ జరగాలి. మీరు పీఓఎస్ మెషిన్ నుంచి ఆర్డర్ పెట్టకపోతే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది మీకు ఆబ్వియస్లీ కార్డ్ వాడలేరు. మీరు వాడినా కానీ సరే మీకు ఇన్సెంటివ్ మాత్రం ఖచ్చితంగా రాదు. ఓకే. సో, నెక్స్ట్ పే ఆన్ డెలివరీ. అందరికి వచ్చే ఒక స్టాండర్డ్ డౌట్ ఏంటంటే, నేను పే ఆన్ డెలివరీ పెడతాను. వచ్చిన తర్వాత నేను స్వైపింగ్ మెషిన్, డెలివరీ బాయ్ దగ్గర ఉన్న స్వైపింగ్ మెషిన్ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ వాడతానని. లేదండి. అలా వాడడం వల్ల మీకు డిస్కౌంట్ అనేది మీకు రాదు. సో, మీకు వచ్చే డిస్కౌంట్ అనేది మీరు ఖచ్చితంగా ప్రీపెయిడ్ ఆర్డర్ చేసి, మీరు పీఓఎస్ మెషిన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ వాడితేనే మీకు డిస్కౌంట్ అనేది అండ్ ప్లస్ కమిషన్, ఇన్సెంటివ్ అన్నీ వచ్చాయి. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు డిస్కౌంట్‌లో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అండ్ రెండోది బోనస్ డిస్కౌంట్. ఓకే. సో, ఈ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అనేది ఏదైతే ఉందో, ఓకే. సో, దానికి లిమిట్ వచ్చేసి రూ. 2000 వరకు ఉందండి. ఏది ఓన్లీ 2 నుంచి 4థ్ అక్టోబర్ వరకు. అండ్ 5థ్ నుంచి 7థ్ అక్టోబర్ వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌కి లిమిట్ వచ్చేసి రూ. 1750 ఉంది. ఓకే. సో, ప్లస్ ఈ బోనస్ డిస్కౌంట్ ఏదైతే ఉందో, ఈ బోనస్ డిస్కౌంట్ మాత్రం ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పైన ఉందండి. ఓకే. డెబిట్ కార్డ్స్ పైన బోనస్ డిస్కౌంట్ కాంపోనెంట్ లేదు. ఓకే. ఓన్లీ ఆన్ క్రెడిట్ కార్డ్స్ రూ. 1,500 బోనస్ డిస్కౌంట్ ఇఫ్ ద ఆర్డర్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ రూ. 30,000. మనం పెట్టే ఆర్డర్ వాల్యూ కనుక సింగిల్ ఆర్డర్ వాల్యూ 30,000 కంటే ఎక్కువ ఉంటే రూ. 1,500 డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదే ఆర్డర్ వాల్యూ రూ. 1,00,000 కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ రూ. 7,500 మనకి అడిషనల్ బోనస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ పైనున్న 1,500 కూడా వస్తుంది. సో, బేసికల్‌గా రూ. 1,00,000 కంటే ఎక్కువ ఒక సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి 7,500 ప్లస్ 1,500 రూ. 9,000 బోనస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో, ఒకసారి ఈ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కాన్సెప్ట్ ఏంటో, దాంట్లో ఉన్న రూల్స్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందామండి. సో, ఇక్కడ మీరు హెడ్డింగ్ చూడండి, క్రెడిట్ కార్డ్ ఉంది. సో, ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కాంపోనెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో, 2 నుంచి 4థ్ అక్టోబర్ ఫస్ట్ ఈ పార్ట్ చూసుకుంటే మొబైల్ ఫోన్స్, గ్రాసరీ, రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్. సో, కేటగిరీస్ వైజ్ డివైడ్ చేశారు. గుడ్.
సో మొబైల్ ఫోన్స్కి మినిమం ఆర్డర్ వాల్యూ 5,000 రూపీస్ అండి. సో 5,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న ఫోన్ ఏదైనా సరే కొంటే దానికి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది రాదు. సో మినిమం ఆర్డర్ వాల్యూ ఫర్ గెటింగ్ డిస్కౌంట్ ఆన్ అ మొబైల్ ఫోన్ ఇస్ 5,000 రూపీస్. అదే గ్రాసరీ ఆర్డర్ అయితే మినిమం ఆర్డర్ వాల్యూ 2,500 రూపీస్. రిమైనింగ్ వేరే ఏ కేటగిరీ అయినా ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్ ఏదైనా సరే 5,000 రూపీస్ ఇస్ ద మినిమం ఆర్డర్ వాల్యూ టు గెట్ ఎనీ డిస్కౌంట్. ఓకే, సో ఇది మినిమం ఆర్డర్ వాల్యూ అండ్ 10% డిస్కౌంట్ అని చెప్పారు. ఓకే, సో ఈ 10% డిస్కౌంట్ కూడా ఒక లిమిట్ పెట్టారండి. ఒక మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది ఒక లిమిట్ ఉంది. సో ఈ మ్యాక్సిమం డిస్కౌంట్ దాటి మనకి ఆర్డర్ వాల్యూ ఎంత ఉన్నా కానీ సరే అది దాటదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ కాస్ట్ మీరు ఒక 20,000 ఉందనుకుందాం అండి. 20,000లో 10% అంటే 2,000 రూపీస్. ఓకే, కానీ మీకు ఇక్కడ మ్యాక్సిమం డిస్కౌంట్ 1,500 చెప్పారు కాబట్టి సో మీ డిస్కౌంట్ ఇక్కడ లిమిట్ ఒక క్యాప్ పెట్టేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మన ఫైనల్గా మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం డిస్కౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది 2nd to 4th అక్టోబర్ అండి. అండ్ 5th to 7th అక్టోబర్కి మీరు చూసుకుంటే కొంచెం తగ్గాయి. ఓకే, సో మీకు అక్కడ మ్యాక్సిమం డిస్కౌంట్ ఫర్ మొబైల్ ఫోన్ 1,500 ఉంటే ఇక్కడ 1,250 ఉంది. రిమైనింగ్ కేటగిరీస్కి అక్కడ 1,750 ఉంటే ఇక్కడ 1,500 ఉంది. ఓకే, సో ఒక 250 రూపీస్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఏది మ్యాక్సిమం డిస్కౌంట్ పార్ట్లో. ఓకే, సో ఇది 2nd to 4th అక్టోబర్ అండ్ 5th to 7th అక్టోబర్ నంబర్స్ ఇవి. 8th and 9th అక్టోబర్ కూడా సేల్ ఉంది, కానీ ఆ రూల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో 8th and 9th అక్టోబర్కి మేబీ డిఫరెంట్ కార్డ్ ఉండొచ్చు, లేదా ఇదే కార్డ్ విత్ డిఫరెంట్ రూల్స్ ఉండొచ్చు, అది మనకి తెలియదు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో వీఆర్ ఓన్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ 2nd to 7th. సో ఇది క్రెడిట్ కార్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ ఈజ్ రిలేటివ్లీ సింపుల్, అంత కాంప్లికేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఇక్కడ 2nd నుంచి 7th అక్టోబర్ వరకు సేమ్ రూల్స్. సో గ్రాసరీకి మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి 2,500 అండ్ మ్యాక్సిమం డిస్కౌంట్ అనే గ్రాసరీ ఆర్డర్ ఇస్ 300 రూపీస్. అండ్ రిమైనింగ్ ఏ కేటగిరీ అయినా సరే, మొబైల్ అయినా సరే, ఎలక్ట్రానిక్స్, ఎనీథింగ్, మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి 5,000 రూపాయలు అండ్ మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి జస్ట్ 1,000 రూపాయలు మాత్రమే. సో ఇక్కడ మనం ఎంత ఆర్డర్ వాల్యూ ఎంత ఉన్నా కానీ సరే, లెట్స్ సే మన ఆర్డర్ వాల్యూ ఒక 1,00,000 రూపాయలు ఉన్నా కానీ సరే అందులో 10% అంటే 10,000 ఉండాలి, కానీ డెబిట్ కార్డ్కి మ్యాక్సిమం డిస్కౌంట్ 1,000 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఇది డెబిట్ కార్డ్ అండి. సో ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ దానికి వస్తే బోనస్ డిస్కౌంట్. సో ఇందాక మనం అనుకున్నట్టు ఆల్రెడీ డిస్కౌంట్ అంటే మన ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నప్పుడు ఇన్స్టెంట్ డిస్కౌంట్, బోనస్ డిస్కౌంట్ అని రెండు ఉంటాయి అనుకున్నాం. సో ఇన్స్టెంట్ డిస్కౌంట్ మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు బోనస్ డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ బోనస్ డిస్కౌంట్ అనేది ఓన్లీ 2nd నుంచి 7th అక్టోబర్ వరకు క్రెడిట్ కార్డుతో చేసే ట్రాన్సాక్షన్స్ పైన మాత్రమే బోనస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో ఈ బోనస్ డిస్కౌంట్ అనేది డెబిట్ కార్డ్ పైన లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ అడిషనల్ 30,000 రూపీస్ కంటే ఎక్కువ ఆర్డర్ వాల్యూ చేస్తే ఒక అడిషనల్ 1,500 రూపీస్ ఈ బోనస్ డిస్కౌంట్ అనేది వస్తుందండి. ఓకే, సో ఈ బోనస్ డిస్కౌంట్ కూడా ఇన్స్టెంట్ డిస్కౌంట్. ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని రాసినందుకు. ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని ఎందుకు పెట్టారంటే ఇమీడియట్గా వస్తుంది కాబట్టి. ఓకే, సో ఒకవేళ ఆర్డర్ వాల్యూ 30,000 కంటే ఎక్కువ ఉంటే 1,500 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్. ఓకే, అదే సిమిలర్గా ఆర్డర్ వాల్యూ 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే 7,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్లస్ 1,500 రూపీస్ బోనస్ డిస్కౌంట్. సో ఇప్పుడు మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటే, మీరు ఒక ఆర్డర్ ఇప్పుడు 1,00,000 రూపాయలకి ఒక ఆర్డర్ మీరు పెట్టారు అనుకోండి. ఓకే, ఆన్ October 3rd మీరు ఒక 1,00,000 రూపీస్ వర్త్ ఆర్డర్ పెడితే, సో మీకు కాంపోనెంట్స్ చూసుకుందాం. సో అది 1,00,000 వర్త్ ఆర్డర్ కాబట్టి ఒక ఏదో ల్యాప్టాప్ కేటగిరీ కిందకి వస్తుంది అనుకుందాం. సో ల్యాప్టాప్ కాస్ట్ 1,00,000. సో నాన్ ఈఎంఐ ఆర్డర్ పెట్టారనుకుందాం. సో మనకి అక్కడ వచ్చే అమౌంట్ 1,750 రూపీస్, ఏది ఇన్స్టెంట్ డిస్కౌంట్ కాంపోనెంట్ కింద. 1,750 రూపీస్ ఏమో మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, బోనస్ డిస్కౌంట్గా ఇంకొక 1,500 రూపీస్ మనకి ఇది వస్తుంది అండ్ 7,500 రూపీస్ మనకి ఈ 1,00,000 ఆర్డర్ బెనిఫిట్ వస్తుంది. సో మీరు మొత్తం కనుక యాడ్ చేస్తే 1,750 రూపీస్ ఆఫ్ దిస్ థింగ్, 1,500 రూపీస్ ఆఫ్ 30,000 కాంపోనెంట్ అండ్ 7,500 మీకు వస్తున్న ఇది. సో మొత్తం మీద మీరు చూసుకుంటే నాన్ ఈఎంఐ ఆర్డర్ మీరు పెడితే, ఒక 1,00,000 రూపాయలు ఆర్డర్ పెడితే మీకు వచ్చే టోటల్ ఇన్సెంటివ్ అమౌంట్ టోటల్ డిస్కౌంట్ అమౌంట్ 10,750 రూపీస్, 10,750 రూపాయలు. ఓకే, సో అది మీ ఒక్క సింగిల్ ఆర్డర్ పైన 1,00,000 రూపాయల కంటే ఎక్కువ చేస్తే మీకు వస్తున్న అమౌంట్ 10,750 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% కంటే, మొత్తం మీద చూసుకుంటే 10% కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సో జస్ట్ టు సమ్మరైజ్,
సో మీకు ఇందాక చెప్పినట్టు మ్యాక్సిమం ఇన్స్టెంట్ డిస్కౌంట్ డ్యూరింగ్ 2nd to 4th October ఈజ్ 2000 రూపీస్. అది మనకి ఈఎంఐ ట్రాన్సాక్షన్ అయితే 2000, బట్ మనకి నార్మల్గా అయితే 1750 ఇది నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్కి. బట్ వీళ్ళు వీళ్ళు చేసిన ప్రజెంటేషన్లో మ్యాక్సిమం అమౌంట్స్ పెట్టేశారు. సో సిమిలర్లీ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఫ్రమ్ 5th to 7th October మ్యాక్సిమం ఇస్ 1750. ఇది కూడా ఈఎంఐ ట్రాన్సాక్షనే. మనకి నాన్ ఈఎంఐ అయితే నాకు తెలిసి 1500 రూపాయలు అవుతుంది. ప్లస్ బోనస్ డిస్కౌంట్. బోనస్ డిస్కౌంట్ ₹1,00,000 కంటే ఎక్కువ ఉంటే ఇందాక మనం అనుకున్నట్టు 7,500 ప్లస్ 1,500 9,000. సో మొత్తం కలిపితే ఓకే ఈఎంఐ ట్రాన్సాక్షన్కి అయితే 12,750 వస్తుంది. అండ్ మనకి నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ అయితే ఒక 500 తగ్గుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ బెనిఫిట్ దట్ యూ కెన్ గెట్. అదే మీరు డెబిట్ కార్డ్ అయితే 2nd to 4th October ఒక ₹1,000, 5th to 7th October ఇంకో ₹1,000. సో ఇక్కడ ఈ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేటప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో 2 డిఫరెంట్ ఆర్డర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆర్డర్ 2nd నుంచి 4th Octoberకి చేస్తే ఆ కార్డులో మ్యాక్సిమం లిమిట్ అయిపోతుంది కదండి. సో మీరు మళ్ళీ అదే కార్డు వాడితే మీకు డిస్కౌంట్ రాదు. సో అందుకే ఆ పీరియడ్లో మీకు ఆ కార్డు ఒకసారి పనిచేస్తుంది. వేరాస్ మీరు మళ్ళీ 5th to 7th October ఓపెన్ చేస్తే ఆ కార్డు మీకు మళ్ళీ ఒకసారి డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో అది అందుకే ఇక్కడ 2 డిఫరెంట్ టైమ్స్ పెట్టారు. బట్ బోనస్ డిస్కౌంట్ మాత్రం ఓవరాల్గా ఒక కార్డుకి ఒకసారి మాత్రమే. సో అది మీరు అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా కానీ సరే ఈ అమౌంట్ అనేది మాత్రం ఫిక్స్ ఉంటుంది. సో జస్ట్ ఒక ఫైనల్ సమ్మరీ చూసుకుంటే మీరు, సో ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో 2nd October నుంచి ప్రైమ్ మెంబర్స్ అయితే 2nd October, ప్రైమ్ మెంబర్స్ కాకపోతే 3rd October నుంచి 7th October వరకు మాత్రమే. 8th and 9th వాళ్ళు మళ్ళీ చెప్తారు. మినిమం ఆర్డర్ వాల్యూ గ్రాసరీకి అయితే 2,500, ఇంకా గ్రాసరీ కాకుండా వేరే ఏ కేటగిరీ అయినా సరే మినిమం 5,000 రూపాయలు. ఓకే, ఐటమ్స్ పర్ ఆర్డర్. సో ఇప్పుడు ఒక ఆర్డర్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉంటాయనే దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. మీరు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మళ్ళొకసారి మీరు నోటీస్ చేస్తే ఏదైతే డిస్కౌంట్ ఉందో ఇట్ ఈస్ అట్ అన్ ఆర్డర్ లెవెల్, నాట్ అట్ అన్ ఐటమ్ లెవెల్. సో మీరు ఒక ఆర్డర్ లోపల మీరు 10 ఐటమ్లు పెట్టుకుంటారా, 50 ఐటమ్స్ పెట్టుకున్నారా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. సో ఈ బోనస్ ఆఫర్ అనేది ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ డ్యూరింగ్ 2nd to 7th October ఓన్లీ ఆన్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ అండ్ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో మన వరకు 2nd నుంచి 7th వరకు మాత్రమే, అది కూడా ఓన్లీ క్రెడిట్ కార్డు పైన మాత్రమే ఉంటుంది. డెబిట్ కార్డు పైన బోనస్ అనేది రాదు. సో మీకు ఈ పాయింట్ ఇప్పటిదాకా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ సో ఇది ఫస్ట్ వీడియో అంటే బేసిక్ ఎక్స్ప్లెనేషన్తో. సో ఎగ్జాంపుల్స్తో చెప్తే కూడా దెర్ విల్ బి అనదర్ వీడియో, ద సెకండ్ వీడియో. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఓకే, సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సరే మేము కాల్ చేసి మీకు క్లారిఫై చేస్తాం. సిమిలర్లీ మీకు పాస్ మెషిన్ లేకుండా డిస్కౌంట్ అనేది రాదు. సో మీకు ఇప్పటిదాకా మీకు ఆల్రెడీ పాస్ మెషిన్ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ మీకు ఒకవేళ పాస్ మెషిన్ లేదు, తెచ్చుకోవాలనుకుంటే సో ఈ వాట్సాప్ నెంబర్కి నాకు పాస్ మెషిన్ కావాలని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి. సో విల్ ఇమీడియట్లీ try to help you get you a new machine. Okay, that's it, and thank you.